సీనియర్ జర్నలిస్టు సాంస్కృతిక వ్యవహారాల నిర్వాహకులు కేజే కుమార్ ఆధ్వర్యంలో నెల్లూరు విజయమహల్ గేట్ సెంటర్ వెంకటరామపురంలో సితారా ఎంటర్టైన్మెంట్ ను 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రపంచ తెలుగు సమాఖ్య రీజనల్ కో కన్వీనర్ నలుగోలు బలరామనాయుడు, అవినేష్ జనరిక్ ఫార్మసీ అధినేత పేరూరి ప్రదీప్, హాస్యనటుడు దోర్నాల హరిబాబు, సీనియర్ కళాకారులు, 25 కళా సంఘాల బాధ్యులు, వివిధ కళా సంస్థల ప్రతినిధులు, కేతా సుబ్బారావు, కాకర్ల సుబ్రహ్మణ్యం, దగ్గుపాటి రాధాకృష్ణ, కెఎస్ బాబు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, కుమార్ చాలా అనుభవం గల సీనియర్ జర్నలిస్ట్ అని, సినిమా, సాంస్కృతిక రంగాల్లో అపార అనుభవం ఉందని అన్నారు. సితారా ఎంటర్టైన్మెంట్ ను అందరూ ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 25 కళా సంఘాల ప్రతినిధులు రషీద్, సుఫియా, సాయి సందీప్, సాయి మరియు కేజీ కుమార్, మిత్రులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. సినిమా ఫీల్డ్ నెల్లూరు రావటం, అనేక సినిమాలు జరగటం, పాత డైరెక్టర్లు, అనుభవం ఉన్నోళ్ళు అందరూ కూడా ఆఫీసులు పెట్టడం, ఇది ఒక శుభ సూచిక. రాష్ట్రంలో ఎక్కడైనా విధంగా నెల్లూరులో సినిమాలకు ప్రాముఖ్యత హబ్బుగా తయారవుతుంది. ఈ ప్రాముఖ్యతలోనే మన సితారా కుమార్ గారు, వారు 25 సంవత్సరాల అనుభవంతో అనేక సినిమాలు డైరెక్షన్ చేశారు. ఎస్వి కిషార్ దగ్గర అనేక మంది ప్రముఖుల దగ్గర డైరెక్ట్గా చేస్తూ తన సొంతంగా ఒక సినిమా కూడా తీశాడు, ప్రేమ నా చిరునామా అని. అంటే తన సొంత సినిమా ఒకటి కూడా తీశాడు. ఈ 25 సంవత్సరాల అనుభవంతో ఇప్పుడు సినీ ఫీల్డ్ నెల్లూరుకు వచ్చింది కాబట్టి, అనేక సినిమాలు ఉంది కాబట్టి, నేను కూడా తిరిగి నాకు అనుభవం ఉంది కాబట్టి ఒక ఆఫీస్ పెట్టి కళాకారులు, యాక్టింగ్ చేసే సినిమా సంబంధించిన కళాకారులు ఉంటే వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇస్తాను అనే ఉద్దేశంతో వెంకట్రామపురం పూలేవంశ సెంటర్లో ఈరోజు మేము అందరం కలిసి బలరామనాయుడు గారు, మందరి పెద్ద, అలాగే ప్రదీప్ గారు మా సంఘానికి ఎప్పుడు సహాయం చేసేది, అలాగే హాస్యనటులు హరిబాబు గారు, వారు కుమార్ గారు ఈ ఆఫీస్కి ఓపెన్ ఇచ్చారు. చాలా సంతోషం ఉంది. సినిమా కళాకారులకి ఇది మంచి అవకాశం. కుమార్ గారు ఏది ఆశించకుండా తాను కృషి చేయాలి, మళ్ళీ ఇండస్ట్రీ ఉన్న ఉద్దేశంతో ఆయన మరి తిరిగి రీఎంట్రీ రావటం. కాబట్టి మీరందరూ కూడా సినిమా సంబంధించిన ఆయన డైరెక్ట్గా చెప్పడం చేస్తాడు, సినిమా సొంతంగా చెప్పి చేస్తాడు, కళని నేర్పిస్తాడు. అంటే ఆర్టిస్టులకి సినిమాలు ఎలా నటించాలని అది కూడా నేర్పించాలి. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశం తీసుకోండి. ముఖ్యంగా కళాకారులకి చెప్పేది ఒకటే, దేవుడు అందరికి అవకాశం ఇస్తాడు, కానీ అది మరి సద్వినియోగం చేస్తాడు. ఈరోజు కళాకారులకి అవకాశం ఇచ్చాడు. సినిమా ఇండస్ట్రీ, షార్ట్ ఫిల్ము, డెమో ఫిల్ము, అనేక ఇవి జరుగుతున్నాయి షూటింగ్స్. కాబట్టి మీరందరూ కూడా ఓటీటీ ఫిలిమ్స్ కానీ ఈ సద్వినియోగం చేసుకొని దీన్ని కొంచెం ముందుకు పోయి సినిమా ఇండస్ట్రీని ఇంకా కృషి చేసి తెలుగు సినిమాలలో తెలుగువారే నటించాలి అన్న భావంతో 20 కళా సంఘాలు వెళ్తున్నాయి. దాన్ని మీరందరూ సమర్థించి సినిమా ఇండస్ట్రీ ప్రోత్సహించి కుమార్ గారికి అందరూ సపోర్ట్ చేయాలి. అది 75% జరిగింది. తర్వాత వినీత్ హీరోతో చేశాము. దాంట్లో రంగనాథ్ గారు, తర్వాత
కవిత గారు, చంద్రమోహన్ గారు, మొత్తం టోటల్ ఇండస్ట్రీ ఉండేటువంటి పాత నటులు అందరూ యాడింగ్ ఉన్నారు. ఆ సినిమా కొంచెం మిడిల్ డ్రాప్ అయింది. తర్వాత నేను మళ్ళీ వెనక్కి వచ్చాను, కుటుంబ భారంలో పడిపోయింది. మళ్ళీ నేను రీఎంట్రీ ఇస్తున్నాను. నేను సర్టిఫికేట్ హోల్డర్ ఇన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. తెలుగు సినిమా నాకు ఫేవరెట్ డైరెక్టర్స్ ఇద్దరు. ఒకరు మణిరత్నం గారు, ఇంకోటి రామ్ గోపాల్ వర్మ గారు. వీళ్ళ కోవలనే నా సినిమా మార్గాలు ఉంటాయి, అదే రకంగా ఉంటుంది. కాబట్టి తర్వాత ఇంకొకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ షార్ట్ ఫిలిమ్స్ కానీ సినిమాలకు కానీ ఇక్కడ డైరెక్షన్ కోర్స్ కానీ యాక్టింగ్ కోర్స్ కానీ ఖచ్చితంగా నేర్పించబడుతుంది. కెమెరా కూడా మనం ఆపరేట్ చేస్తున్నాం, ఓన్ కెమెరా ఉంది ఇక్కడ మన దగ్గర. కాబట్టి ఎవరైనా మన సహకారంతో ఇక్కడ అందించి మీరు వెలగాలనుకుంటే తెలుగు సినిమా ఫీల్డ్లో మన అమరావతి కృష్ణారెడ్డి గారు అన్నట్లు ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు ముఖాలే మనం పరిచయం అంటే అదే ఉద్దేశం మనకు కూడా. ఎవరో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని మన కళాకారులతో లేకుండా ఎవరు లేరు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ 24 ఉండేటువంటి ఈ యొక్క ట్రేడ్స్లో ప్రతి ఒక్క దాంట్లో ఉన్నారు. ఒక ఫైట్ మాస్టర్స్ కానీ, డ్యాన్స్ మాస్టర్స్ కానీ, మ్యూజిషియన్స్ కానీ, తర్వాత రైటర్స్ కానీ, తర్వాత యాక్టర్స్ కానీ, ప్రతి ఒక్క 24 క్రాఫ్ట్స్ ఉండేటువంటి ప్రతి ఒక్క విభాగానికి సంబంధించినటువంటి మనుషులు మనకి ఇక్కడ నెల్లూరులో దొరుకుతారు. కాబట్టి వాళ్ళని సద్వినియోగం చేసుకొని చిత్ర పరిశ్రమ ఇప్పుడు రాజమౌళి గారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఖ్యాతి తెచ్చుకున్నారో అదే రకంగా తెలుగు సినిమాకి మనము 2 రాష్ట్రాలు కలిపి నెల్లూరులు కూడా అంత ఖ్యాతి తెచ్చుకునేలాగా చేయాలని నా తపన. అందరూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.